నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, ఇప్పుడు మనం దేవుళ్ళందరినీ మొక్కుతూ ఉంటాం కదా! అలాగే మనకి కుల దేవతలని చెప్పేసి కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళకి సెపరేట్‌గా పూజలు గాని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు కుల దేవతలనేది ఒకటి ఉంటుందంటారా? దేవుళ్ళు అనేది ప్లూరల్ ఉండదు, సింగులరే ఉంటాడు. దేవుడు ఒక్కడే, బ్రహ్మ పదార్థం ఒక్కడే, హ్మ్. దాక్షాయిణి ఒక్కతే. హ్మ్. అలా ఆయన్ని మనము ఇప్పుడు నువ్వు డ్రెస్ వేసుకుని ఇక్కడ కూర్చున్నప్పుడు నువ్వు డ్యూటీ చేస్తున్నావు, హ్మ్. యు ఆర్ అన్ యాంకర్. హ్మ్. కాలేజీకి వెళ్తావు, అప్పుడు నువ్వు ఒక స్టూడెంట్. హ్మ్. పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు ఒక వైఫ్, హ్మ్. పిల్లలకి నువ్వు ఒక తల్లివి. హ్మ్. ఇది రోల్. అలాగే భగవంతుడు ఒక్కడే, కృష్ణుడిగా, రాముడిగా, సీతగా, దాక్షాయిణిగా, పార్వతిగా ఇన్ని రూపాల్లో మనం కొలుసుకుంటాం. హ్మ్. అండ్ నెక్స్ట్, దేవుడు అంటే మనం మనిషి కాబట్టి మనకు 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు ఉన్నాయనుకుంటాం. హ్మ్. గాడ్కి డెఫినేషన్ ఏంటంటే ఆల్ పెర్వేడింగ్, సర్వవ్యాపకుడై ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు దేవుడు. హ్మ్. బాత్రూంలో ఉంటాడు, బెడ్రూమ్లో ఉంటాడు, పూజా రూమ్లో ఉంటాడు. హ్మ్. మరి పూజా రూమ్లోనే పెట్టండి, ఈశాన్యంలోనే పెట్టండి దేవుడి గది అంటే బాత్రూంలో ఉన్న దేవుడు ఏమైపోతాడు మరి? హుహు. తర్వాత నెక్స్ట్, ఆల్ పవర్ఫుల్, అత్యంత శక్తివంతుడు దేవుడు. హ్మ్. నేను చేయలేకపోతున్నాను సార్, పని నాకు అవ్వడం లేదు అనుకున్న హోప్లెస్ ఫెలోస్ ఉంటారు. హ్మ్. నీ పని నువ్వు కరెక్ట్గా దేవుడిని సరెండర్ అయితే, దేవుడు చెప్పిన ఐడియాలజీ ప్రకారం, దేవుడు చెప్పిన మిషన్ ప్రకారం నువ్వు వింటే, శ్రీకృష్ణుడు అర్జునుని ఎలా రక్షించాడో, ఆయన అన్ని పనులు పాండవులకు చేసి పెట్టాడో మనకు కూడా అలాగే చేస్తాడు. హ్మ్. సో దేవుడు ఆల్ పవర్ఫుల్ అంటే అత్యంత శక్తివంతుడు. దేవుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అసాధ్యమైన పని ఉండదన్నమాట. హ్మ్. ఓమ్ని సెంట్, ఓమ్ని పొటెంట్, ఓమ్ని ప్రజెంట్, ఒక్కడే ఉంటాడు, హ్మ్. ఒక్కడే అనేకమయ్యాడు. హ్మ్. కాబట్టి దేవుళ్ళు అనేవాళ్ళు ఒక్కడే. తర్వాత ఇప్పుడు కులదేవత, ఇప్పుడు వచ్చేద్దాం. కులదేవత అంటే ఏంటి? అసలు కులం ఎవరు పెట్టుకున్నారు? మనమే పెట్టుకున్నాం. హ్మ్. మతం ఎవరు పెట్టుకున్నారు? మనమే పెట్టుకున్నాం. హ్మ్. శ్రీకృష్ణుడు యాదవుడు అంటాం. హ్మ్. ఆ యాదవుడా? కృష్ణుడు సాయిబాబాని అయితే దుమ్మెట్టు పోస్తున్నారు ముస్లిం అని. ముస్లిం ఎక్కడన్నా దేవుళ్ళకు ముస్లిము, హిందూ ఇలా ఉంటాయి. అసలు దేవుడు అనేవాడు మ్యాస్కులైన్ కాదు, ఫెమినైన్ కాదు, హ్మ్. నో జెండర్. అది మగోడు కాదు, ఆడది కాదు. హ్మ్. మగోడుగా కావాలనుకుంటే మగోడు అవుతాడు, ఆడదిగా కావాలనుకుంటే ఆడది అవుతాడు. హ్మ్. అండ్ న్యూట్రల్గా ఉంటాడు. హ్మ్. హీ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్. అతను విద్యుదయస్కాంత శక్తి, లైవ్ విద్యుదయస్కాంత శక్తినే భగవంతుడు అంటారు. హుహు. సో థండర్, అక్కడ రాగానే అర్జున ఫాల్గుణ అంటాం. అవును. మరి ఆ మెరుపే దేవుడు. హ్మ్. ఇట్లా మనం దైవతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనము సద్గురువులు ఉండాలి. మనకు గురువే లేడు, గురువే లేనప్పుడు మనకి ఎలా అర్థమవుద్దమ్మా? హ్మ్. కాబట్టి గురువు మనకి చక్కగా జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు, రామానుజాచార్యులు వారు ఉన్నారు, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, పరమహంస యోగానందుల వారు, మరి ఈయన మహావతార్ బాబాజీ, ప్రభాత్ రంజన్ సర్కార్, ఎంతమంది ఉన్నారు. వీళ్ళని పట్టుకోం మనం. హ్మ్. మరి ఎవడిష్టం వచ్చినట్టు వాడు వచ్చేసి నాకులాగా దండలు వేసుకొని నామాలు పెట్టేసుకుని ఆయన గురు అంటే వాళ్ళని పాదాలు పట్టుకుంటే వాడికే చదువు రాదు, మనకేం చెప్తాడమ్మా? నీ పిల్లల్ని స్కూల్లో నువ్వు జాయిన్ చేస్తావు. మ్యాథ్స్ రాని టీచర్ వస్తే మ్యాథ్స్ చెప్తే నీ పిల్లడికి మ్యాథ్స్ వస్తుందా? హుహు. రాదు. మ్యాథ్స్ వచ్చినోడు చెప్పాలా. వాళ్ళే ఆ మ్యాథ్స్ వచ్చినోళ్ళే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. వాళ్ళు క్లియర్గా చెప్పారు. కాబట్టి కులదేవత అంటే ఏంటంటే, ఒక సెక్ట్లో మన పూర్వీకులు ఎవరైతే పూజ చేస్తున్నారో, మన తాతగారు, హ్మ్. మన తండ్రి, హ్మ్. మన అంతకు ముందు తరాల వాళ్ళు, ఇప్పుడు అది కంటిన్యూ చేస్తాం. ద సాగా కంటిన్యూస్, ద లెగసీ కంటిన్యూస్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తారు చాలామంది తాతలు. హ్మ్. అది నెక్స్ట్ వాళ్ళు, అది మనం చెయ్యాలి కులదేవత అంటే. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ చెయ్యాలి. కులదేవతను చేయకుండా ఇష్టదేవతని చేయకూడదు. హుహు. కులదేవతని ఇష్టదేవతని రెండు ఉంటారు. నీకు ఇష్టం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా సంగతే చెప్దాం. హ్మ్. మా కులదైవం వెంకటేశ్వర స్వామి. హ్మ్. మేము వెంకటేశ్వర స్వామి చేయాలి ఫస్ట్. హ్మ్. చేసిన తర్వాతే మళ్ళీ ఇష్టదైవం. ఇష్టదేవం. మనకి ఇష్టదైవం ఎవరైతే వాళ్ళు దుర్గాదేవి నాకు ఇష్టదైవం అనుకో, దుర్గాదేవికి చేయాలి. అలా అనమాట. అందువలన కులదేవతలు నిజంగానే ఉన్నారు. ప్రతి కులము కూడా ఎవరైతే మన వంశస్థులు, మన పూర్వీకులు ఎవరైతే పూజ చేసుకుంటూ వస్తున్నారో దాన్నే కులదైవం అనాలి. అంతేగాని ఇప్పుడు కమ్మవారు ఉన్నారు, కాకతమ్మ, హ్మ్. కాకతమ్మను పూజ చేస్తారని మామూలుగా రాస్తూ ఉంటారు. అంటే అందరూ కాకతమ్మని చేస్తున్నారా? చేయట్లేదు. లేదు. అలాగే బ్రాహ్మణుడు ఉన్నాడు, బ్రాహ్మణుడు గాయత్రి మంత్రం జపం చేయాలి. అందరూ గాయత్రి మంత్రం జపం చేస్తున్నారా? చేయట్లేదు. హుహు. గాయత్రి మంత్రం జపం చేస్తారు, కానీ గాయత్రి దేవుని ఒక్కళ్ళనే కదా. లక్ష్మీదేవిని చేస్తున్నాం, అవును. విష్ణువుని చేస్తున్నాం,
సరస్వతిని చేస్తున్నాం, ఎవరు నచ్చిన దేవతలు వాళ్ళని చేస్తున్నాం. మ్మ్. అంటే కులము కాదు అక్కడ, మ్మ్. మన పూర్వీకులు ఎవరైతే చేస్తున్నారో దాన్ని కులదేవత అంటారనమాట. ఆ దేవతను మనం కంపల్సరీ ఫస్ట్ కులదైవాన్ని చేయాలి, మ్మ్. ఆ తర్వాతే ఇష్టదేవతను చేయాలి. ఎప్పుడైతే మనము కులదేవతను అశ్రద్ధ చేస్తామో మ్మ్. మనకి పనులు ముందుకు వెళ్ళం. మ్మ్. ఎలా అంటే ఇప్పుడు మనము మన పేరెంట్స్ని చిన్నప్పటి నుంచి మ్మ్. పెంచుతారు పాపం తండ్రి, స్కూల్ ఫీజులు కట్టి నేను పెంచి అంతా చేస్తే నువ్వు జాబ్ చేస్తావు. మ్మ్. ఇప్పుడు చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళ సంగతి పక్కన పడే, మ్మ్. అడ్డగాడిదల్లాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, యుఎస్లో, లండన్లో లక్షల ప్యాకేజీలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది సంగతి చెప్తున్నా. మ్మ్. వాళ్ళ నాన్న అడిగితేనే కానీ డబ్బులు ఇవ్వడు వాడు. ఎందుకు ఏంటి అని అడుగుతాడు. చిన్నప్పుడు తండ్రి అలా చూశాడా? మ్మ్. తల్లి డబ్బులు అడుగుతుంది ఎక్కడైనా, తండ్రి అడుగుతాడా? పాపం వాడు ఎంత పేదరికంలో ఉన్న తల్లి తండ్రులు అడగరు వాళ్ళు. అవును. యూజ్లెస్ ఫెలోస్ అర్థం చేసుకొని తీసుకెళ్ళి డబ్బులు లోపల పెట్టాలి ఆ జేబులో. అవును. ఇంటి తల్లిదండ్రులే కులదైవాలంటే మ్మ్. ఫస్ట్ తల్లిని తండ్రిని. వీళ్ళంతా కూడా మేము ఫారెన్లో ఉన్నాం, యుఎస్ఏలో ఉన్నాం, అందరూ అమెరికాకి పడి ఏడుస్తున్నారంటారు. ఆ, ఏంటి అందరు అడుగుతారు కదా, అమ్మ యుఎస్లో ఉన్నావా, నీకేంటి నీకేంటి అని. అక్కడ అడుక్కుంటున్నారని వీళ్ళకి తెలియదు. చాలా కష్టాలు అక్కడ, నానా రకాల కష్టాలు. మ్మ్. ఒక్కడ కూడా స్కూల్కి రాడు. మ్మ్. చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ని మళ్ళీ తిరిగి ఏ స్కూల్ వల్ల వీడు పెద్దడయ్యాడో ఆ స్కూల్ ముఖం కూడా చూడు వీడు. రీయూనియన్ కోసం, బిల్డప్లు ఇవ్వడం కోసం వస్తారనమాట వీళ్ళంతా. రీయూనియన్ మనం మళ్ళీ ఒక రోజునేమో వీళ్ళు కలుసుకుంటారు, సెకండ్ డే రోజున ఫ్యామిలీస్ కలుసుకుంటాయి. ₹1 కూడా దానం చేయరు వీళ్ళంతా పేదవాళ్ళకి. టీచర్కి బట్టలు పెట్టరు, యాపిల్ పండు పెట్టరు, ఆ కృతజ్ఞత భావం అనేది ఉండదు అనమాట. సో తల్లిదండ్రులకే లేదంటే ఇంకా టీచర్లకి ఏం పెడతారు? సో స్కూలే కులదైవం, మ్మ్. టీచర్లే కులదేవతలు, మ్మ్. తల్లే కులదైవం, తండ్రే కులదైవం. మనకి రక్షణ చేసి మనల్ని ఇంత పెద్దవాళ్ళని చేసినటువంటి సమాజమే దేవాలయం. మ్మ్. అందుకే పెద్దవాళ్ళు చూడు, డాక్టర్ నందమూరి తారక రామారావు కానీ, సీఎం జయలలిత కానీ తమిళనాడు, వీళ్ళంతా ఏమంటారు? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటారు. ఇదే అమ్మ. అందువలన మనం పూర్వీకులు చేసినటువంటి ఆ యొక్క ఏ దేవుణ్ణి ఆరాధిస్తామో అతనే కులదైవం అనమాట. వాళ్ళని కంపల్సరీ చేసిన తర్వాతే మిగతా దేవుణ్ణి ఎంతమంది గ్యాంగ్ అయినా చేసుకోవచ్చు. సో పూర్వీకుల నుంచి వచ్చే లెగసీని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి కులదేవత అంటాం, కానీ ఇక్కడ కులాలని విభజించే విధంగా అయితే కాదు. ఇక్కడ కులాన్ని విభజించేవాడి నాలుకన చీరేయాలి, మ్మ్. మతాన్ని విభజించేవాడి నాలుకన చీరేయాలి. ఆ ధైర్యం గవర్నమెంట్కి లేదు, ఓట్లు కావాలి కాబట్టి. అందువలన ఆ ధైర్యం ఒక్క టీచర్కే ఉంటుంది, ఒక్క స్టూడెంట్స్కే ఉంటుంది, సో ఒక యూత్కే ఉంటుంది. వాళ్ళ వాయిస్ ని రేజ్ చేయాలి. యూత్ అనేటటువంటి వాళ్ళు ఇప్పటికి మారింది సమాజం, ఇంకా మారాలి. మారినప్పుడు మాత్రమే ఈ యొక్క యథార్థత అనేటటువంటిది, సొసైటీకి ఏది హార్మ్ఫుల్ కాదో, ఏదైతే యూస్ఫుల్లో అది మనం చేయగలుగుతాం అనమాట. సొసైటీని, మన దేశాన్ని ఇప్పుడు ఎకనామిక్లో థర్డ్ సూపర్ స్టార్ అయిపోయాం మనం ఇండియా. అండ్ వీ విల్ రూల్ 2042కి మనం సూపర్ పవర్ అయ్యి అమెరికా, లండన్ని, వీళ్ళన్నింటిని, యూకేని అందరినీ తొక్కి పడేస్తాం. ఆ విధంగా దేశాభివృద్ధి చెందాలి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.